మనం కొద్దిగా ఒబిసిటీ గురించి మాట్లాడుకుందామండి. స్థూలకాయం, ఒబిసిటీ. ఈ ఒబిసిటీ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. రకరకాలుగా ఎన్నో రకాలుగా ఈ మధ్య ఒబిసిటీ విపరీతంగా ఎక్కువైపోయింది. సో, మార్బిడ్ ఒబిసిటీ అంటే ఏంటి? అంటే విపరీతమైన ఒబిసిటీ అంటే బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 40. సాధారణంగా ఉండాల్సింది ఏంటంటే 18.5 నుంచి 25 వరకు ఉండొచ్చు. 18 కంటే కింద ఉంటే బాగా మరీ బక్కచిక్కిపోయిన మనిషి అంటాం. 18.5 నుంచి 25 వరకు ఓకే. తర్వాత 25 నుంచి 30 వరకు, సాధారణంగా 25 నుంచి 30 ఆ రేంజ్ వరకు యావరేజ్. ఇకపోతే 30 నుంచి 40 మధ్యలో ఓవర్ వెయిట్ అంటాం. 40 బిఎంఐ కనుక దాటితే, బాడీ మాస్ ఇండెక్స్ కనుక దాటితే దీన్ని మార్బిడ్ ఒబిసిటీ అంటాం. మార్బిడ్ అంటే విపరీతమైన స్థూలకాయం. ఒక్కొక్కసారి ఈ బాడీ అంటే ఇంత మార్బిడ్ ఒబిసిటీలో వాళ్ళకి హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం, దాంతోపాటు హై షుగర్ కూడా ఉంటాయండి. వీళ్ళకి హై షుగర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ అసలు బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే, ఎలా దీన్ని కొలుస్తారు అంటే సింపుల్. మీ వెయిట్ ఇన్ కేజెస్ పైన, మీ వెయిట్ ఇన్ కేజెస్ దానిపైన బై మీ హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్. అంటే మీ సపోజ్ మీ వెయిట్ ఇన్ కేజెస్ 100 అనుకోండి, మీ హైట్ ఇన్ మీటర్స్ 1.5 మీటర్ అనుకోండి, మీ హైట్ 1.5 మీటర్ అనుకోండి. అప్పుడు ఏంటంటే 100/1.5 ఇంటూ 1.5. అప్పుడు మీకు ఏమవుతుంది? బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది. అంటే వెయిట్ ఇన్ కేజెస్ బై మీటర్ స్క్వేర్, అంటే మీ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. 100/1.5 ఇంటూ 1.5 ఇది మీ బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ కనుక మోర్ దాన్ 40 కనుక అయితే దీన్ని మార్బిడ్ ఒబిసిటీ అంటారు. ఇది చాలా డేంజర్. అంటే దీన్ని ఎక్కడికైనా వీళ్ళు వెళ్ళొచ్చు. దీంతోపాటు షుగరు, దీంతోపాటు థైరాయిడ్ ఇవన్నీ ఉండటం వలన వీళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, ఏమైనా అంటే రకరకాల ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ రావచ్చు. సో మామూలుగా ఈ రోజుల్లో మీరు మామూలుగా ఓవర్ వెయిట్ అంటే 25 నుంచి 30 ఆర్ 30 నుంచి 40 మధ్యలో ఉండే వాళ్ళకి సింపుల్గా డయట్ మారిస్తే సరిపోతుంది. లో కార్బ్ హై ఫ్యాట్ డయట్ అంటాం. లో కార్బోహైడ్రేట్స్ హై ఫ్యాట్ డైట్ అనేది మీరు వీరమాచినేని గారు వీళ్ళందరూ చెప్తున్నారు. అదొకటి చాలా ఇంపార్టెంట్. నెంబర్ 2 మిల్లెట్ డైట్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్. అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటి? సింపుల్గా మీరు డయట్ మారిస్తే మీరు నార్మల్ అయిపోతారు. మీ షుగర్ కూడా తగ్గిపోతుంది. షుగరు దాంతోపాటు మీ వెయిట్ చక్కగా నార్మల్కి వచ్చేస్తుంది. ఒక 6 నెలల్లో మీరు నార్మల్ అయిపోతారు. సో లో కార్బ్ హై ఫ్యాట్ డైట్ తీసుకోవచ్చు. వీరమాచినేని గారి డైట్, ఇంకా చాలామంది ఉన్నారు, కీటో డైట్ అని కూడా అంటారు దీన్ని. ఇది ట్రై చేయొచ్చు. నెంబర్ 2 కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్ అంటే ఈ మిల్లెట్ డైట్ వస్తుందండి. మిల్లెట్, సలాడ్స్. సో మీరు యూ కెన్ సీ, నేను చాలా వీడియోస్ చేశాను, అది కూడా డాక్టర్ మల్లిక్ టాక్స్ అని అది చేశాను, చూడొచ్చు. దాంట్లో నేను కూడా 96 కేజెస్ నుంచి 78కి వచ్చాను. షుగర్ కూడా రివర్స్ అయిపోయింది. సో చాలా ఇంపార్టెంట్. సో మీరు మిల్లెట్స్, రైస్ మానేయాలి. నెంబర్ 1 ఏమేమి మానేయాలంటే వీట్, గోధుమలు మానేయాలి, అన్ని రకాల రైస్ మానేయాలి, షుగర్ మానేయాలి, ముఖ్యంగా మన ఈ బెల్లం, చెరుకు నుంచి వచ్చే బెల్లం మానేయాలి, దాంతోపాటు మైదా మానేయాలి. ఇలా ఒక 5 రకాలు మానేయాలి. కంప్లీట్గా మానేసి చక్కగా మిల్లెట్స్ లేకెళ్ళిపోండి. చక్కగా 3 పూట్ల మిల్లెట్స్ కానీ, లేకపోతే 2 పూట్ల మిల్లెట్స్, ఒక పూట క్వినోవా అంటాం కదా. చక్కగా నేనేం చేస్తానంటే ఫాస్టింగ్ ఐ టేక్ అంటే మిల్లెట్ సద్దన్నం తింటాను పొద్దున్నే. దాంట్లో కొంచెం మాగాయి, కొంచెం పెరుగు కాదు, మజ్జిగ వేసుకుంటాను. పొద్దున్నే రాత్రి వండేసుకుని దాన్ని పొద్దున్న తింటాను. మధ్యాహ్నం మిల్లెట్ డైట్, మామూలుగా మిల్లెట్స్ తీసుకుంటాను. అన్ని రకాల ఎక్సెప్ట్ దుంప కూరలు తప్ప మిగతా అన్ని కారగూరలు తినచ్చు. నాన్ వెజ్ అన్ని వెరైటీ తినచ్చు. రెడ్ మీట్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇకపోతే నైట్ బెస్ట్ డైట్ ఏంటంటే క్వినోవా మాత్రం నైట్ తీసుకుంటూ ఉంటే మీకు 90% మిల్లెట్ డైట్కి రావచ్చు. దాంట్లో క్వినోవా కూడా యాడ్ చేయొచ్చు.
ఈ హైప్ మామూలుగా ఓవర్ వెయిట్ ఇలాంటి వాళ్ళంతా ఓకే అండి. మార్బిడ్ ఒబేసిటీ అంటే బిఎంఐ మోర్ దెన్ 40 ఉంటే మాత్రం మీరు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు షుగరు కంట్రోల్ అవ్వడం లేదు, ఎన్ని మందులు ఇచ్చినా షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు, అలాగే వెయిట్ కూడా మార్బిడ్ ఒబేసిటీ ఉంది. ఈ 2 ప్రాబ్లమ్స్ కలిసి ఉంటే మీకు ఇన్సులిన్ ఎంత ఇచ్చినా సరిపోవట్లేదు, మీ మార్బిడ్ ఒబేసిటీలో ఉన్నారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చక్కగా మీరు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళొచ్చు. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏం లేదండి, లాప్రోస్కోపీలో చేస్తారు. మీ స్టమక్ తెలుసు కదా, ఒక సంచిలాగా ఉంటుంది, దాన్ని ట్యూబ్ లాగా కుట్టేస్తారు. అంటే మిగతా పేగులు ఎలా ఉంటాయో స్టమక్ని కూడా పేగులాగా చేసేస్తారు, సన్నగా పేగులాగా చేసేస్తారు. దానివల్ల ఆటోమేటిక్గా మీకు మీ డైట్ తగ్గిపోతుంది. మీకు వాళ్ళు చెప్తారు, స్పెసిఫిక్గా చెప్తారు, ఇలా తినండి, ఇంత తినాలి, ఇంతే తినాలి, అవన్నీ చెప్తారు. కావలిస్తే తర్వాత మీరు డైట్ చేంజ్ చేసుకోవచ్చు. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా మీ డైట్ చేంజ్ చేసుకోవచ్చు, అలా కూడా అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు మీరు మెల్లగా డైట్ చేంజ్కి వస్తే ఆటోమేటిక్గా మీకు ఒక పక్కన షుగరు రివర్స్ అయిపోతుంది, ఇంకో పక్కన మీ మార్బిడ్ ఒబేసిటీ కూడా బ్యాక్ వచ్చేస్తుంది. కొంచెం ఆ ఒక్క విషయంలో కాషియస్గా ఉండండి.